నమస్కారం అన్న, మీ పేరు? మా పేరు గోవిందన. దరూరు ఉమ్, దరూరు గ్రామం, దరూరు మండలము. ఉమ్, ఇక్కడ మా ఒక 10 ఎకరాలు సాగు చేస్తున్నాము. ఉమ్, మినుము ఉమ్, ఇదే వేరేటి మంచిగా మాకు కాపు మంచిగా అందించింది. మా 10వ నెలలు వేసినాము. ఉమ్, మా కోత అయిపోయింది. మంచిగా కాపు అందించింది. మంచిగా నీళ్ళు సౌకర్యము బాగా, పంట బాగా వచ్చింది. ఉమ్, ఏం అభ్యంతరం లేదు. ఉమ్, మనకి అందించిన కాడికి భూమా పండిన కాడ పండింది. ఉమ్, కానీ రేటు ఎట్లా ఉంటుంది ఎట్లా లేదో తెలియదు. ఉమ్, మనకైతే బాగా వచ్చింది. ఈ రేటు బాగా వచ్చింది. రేటు ప్రతి రైతు తీసుకొని కూడా వేసుకొని కూడా ఓ భారీ రిజల్ట్ కూడా చూసుకున్నాను. ఉమ్, దీనికైతే ఏం అభ్యంతరం లేదు. ఉమ్, మనం వేసుకున్నాం కదా, ఉమ్, మా 5 ఎకరాలు సాగు చేసినాం కదా, మాకు తెలుసు దీని అనుభవము. ఉమ్, బాగా వచ్చింది. ఏం రోగం గీయము అనేది, జింపు తెగులు వల్ల ఏమనేది ఎఫెక్ట్ చూపెట్టలేదు. ఉమ్, ఓ 2 మార్లు 3 మార్లు పురుగు మందుకి ఇంకా మామూలుగా బూడి తెగులకి కొట్టినాము. ఉమ్, అంతవరకే. కానీ ఇంకా ఇంతవరకు ఇంకా ఏం చేయలేము. ఇంకా మామూలుగా నీళ్ళు కట్టుకుంటా పోతుండము. ఇంకా పంట చేతికి వచ్చింది, కోసుకున్నాము. ఉమ్. కోసుకొని ఆరబెట్టుకున్నాము. ఇంకా ఎకరాకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి? ఎకరాకి ఒక 10 క్వింటాలు పైన 10 అనుకున్నాము. ఉమ్, 10 కానీ 9 కానీ 8 కానీ రావచ్చు. ఇంక అంతే. 10 అనుకున్నారు ఎకరాకి. 10 అనుకున్నాం. దీంట్లో మీరు ఏ కంపెనీ వేసినారు మినుములు? మినుములు ఇదేనా, ఇదే పేరు దీని నిర్మల్ సీడ్స్ వికాస్ 242 నెంబర్ వేసినాము. మంచిగా దిగుబడి వచ్చింది. ఎకరాకి 10 అనుకున్నాము. 8 రావచ్చు, 9 రావచ్చు. ఇంకా మీ ఫోన్ నెంబర్ చెప్పనా? ఫోన్ నెంబర్ 632024319772. మీ తోటి రైతులకు చెప్పగలుగుతారా దీని గురించి? చెప్తామన్నా. మంచిగా దిగుబడి, మంచిగా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అందించింది. తెగుళ్ళకి ఎట్లా ఉంది ఈ రకం? తెగుళ్ళకి అయితే ఏం లేదన్న, తెగుళ్ళకి ఏం ఇబ్బంది పెట్టలేదు. ఉమ్. ఏం మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. దిగుబడి బాగా వచ్చింది. పంట కూడా బాగా వచ్చింది. గింజ సైజ్ ఎట్లా ఉంది? నీళ్ళ సౌకర్యం బాగుంటే ఇంకా దిగుబడి బాగా వస్తుంది. నీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం విడిచాక ఇంకా నాటుపాలు వస్తాయి, అవి వస్తాయి. కాకపోతే మాకు నీళ్ళు బాగుండవి, సౌకర్యం బాగా వచ్చింది. గింజ కూడా మంచిగా చేతుల గింజ కూడా మంచిగా కూడా వచ్చిందన్న. గింజ బాగా వచ్చింది. గింజ బాగా వచ్చింది. సైజు కూడా బాగా వచ్చింది గింజ. మీకు క్రాప్ ఎట్లా ఉందన్న? క్రాపు బాగానే ఉందన్న. క్రాప్ ఇంకా ఏం కింద నుండి పై మాట మంచిగా క్రాపు ఏం ఇంకా చెప్పుకున్నా కూడా ఇంకా ఇది వాడాలి, బాగా వచ్చింది. ఇంకా మా కాకపోతే ఇంకా ఎక్కువ వేసేది ఉండే కానీ మేము ఎట్లా వస్తే ఎట్లా లేదా అని మేము తక్కువ వేస్తుంది. ఇంకా మళ్ళా సారి అయితే ఇంకా మొత్తం ఉన్న కాడికి ఒక ఇవి వేసుకొని కూడా మంచిగా. ఇది ఒకటే చెట్టు చూడు, ఒకటే చెట్టు ఇది ఒకటే సాలు. ఇంకా ఈ అల్చందలు వేసినా కూడా ఇంత క్రాప్ అనేది రాదనా. మినుములే గ్రేడు. ఇలాగ ఒక అల్చందలు వేసుకుంటారు కానీ తిప్పలు పడతారు కానీ ఇది ఒక్క పారి ప్రతి ఒక్క రైతు ఇట మినుములు వేసుకొని ఒక్క పారి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటే పారి పోచడము, ఒకటే పారి వేసడము, మధ్యలో ఒకవేళ కలుపు తీసి మామూలుగా మందులు